దివంగత సీఎం వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో వేల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలను తీసుకొచ్చారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి అన్నారు. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ఆర్దే అని గుర్తు చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మేనకూరు సేజ్, శ్రీ సిటీ వంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కారణం ఆయన పుణ్యమే అని చెప్పారు. అలాగే మాజీ సీఎం జగన్ హయాంలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయినా నేటికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ సజ్జల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆడ ఉపాధి పొందుతున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఆడ ఈ కూటమి నాయకుల వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ ఎలా ఉందంటే ప్రతి ఫ్యాక్టరీకి ఆడ పోయి వాళ్ళు బెదిరించడాలు, దందాలు, కమిషన్లు అడగడాలు, ప్రతి దాంట్లో ప్రతి పనిలో కమిషన్లు అడగడం. అది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు కల్పించడం, చాలా ఫ్యాక్టరీలు కూడా వచ్చాయి. చాలా ఉద్యోగాలు 9 నెలల ప్రభుత్వం కాలంలో ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు. అది పోగా ఉన్న ఉద్యోగ కంపెనీలే మూసుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ప్రవర్తించే తీరు, వాళ్ళు ఫ్యాక్టరీలు గడిపోయి వాళ్ళు ప్రవర్తించే తీరు, దందాలు అడగడం, తోట నాయకుల నుంచి బడా నాయకుల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉందంటే ప్రతి కంపెనీలు గడిపోయి కమిషన్లు అడగడం, దందాల వాళ్ళు ప్రతి పనిలో వాటాలు అడగడం, ఇలా చేయడం వల్ల ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఈరోజు మూసుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళు పనిచేసే కార్మికుల జీవన పరిస్థితి కూడా అధోగతిలో ఉంది ఈరోజు. కాబట్టి ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వాళ్ళ తీరు మారాలి, ఉన్న వాళ్ళ ప్రవర్తన తీరు మారాలి. అది దానివల్ల ఈ మారకపోతే రాబోయే రోజుల్లో మా ఈ ఉద్యమాలు కానీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తాం. ఉన్న ఉద్యోగ అవకాశాలు పోతూ ఉన్నాయి, రావాల్సిన ఫ్యాక్టరీలు రావట్లేదు. రీసెంట్గా ఏం జరిగిందంటే మన శ్రీ సిటీ ఎత్తుకుంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన హెవెల్స్ కానీ, ఈ బ్లూ స్టార్ కంపెనీస్ కానీ 4-5 కంపెనీలు తీసుకురావడం 2 years బ్యాక్ ఓపెన్ అయింది, ఫ్యాక్టరీలు ఉన్నాయి.